ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము అనుక్షణము ప్రభు తన కృపలు మనల్ని దాచి భద్రపరిచి ఆయన నడిపిస్తూ వస్తున్నారు. సో దేవుడు ఇంతగా మనకు చేసిన ప్రతి మేలుని బట్టి మనము మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభు అనుదినము తన కృప చేత తన వాక్కు చేత మనల్ని బలపరుస్తూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. సమయంలో దేవుని లేఖనంలో ఉండే ఒక మాటను మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట రాయబడింది. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. సో కామన్గా ఇంగ్లీష్లో మనం గమనిస్తే అప్రైట్ అని ఉంది, రైచువస్ అండ్ ఆల్సో గాడ్లీ మ్యాన్ అని. కానీ యాంప్లిఫైడ్ బైబిల్ ఏం చెప్తుందంటే కన్సిస్టెన్సీ, అంటే నిరంతరము నీతిమంతుడై ఉన్న వ్యక్తి ఎన్నడూ కదిలించబడు. నిరంతరము అనేది మనం గుర్తుపట్టాలి. సో నిరంతరము అనంటే ఒకానొక రోజున నేను నీతిమంతుడిని అని కాదు, ఇప్పటికి కూడా మనము నీతిమంతులుగా. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినాను. సో మనము దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. ఎంతవరకు అంటే అంటిల్ అవర్ లాస్ట్ బ్రీత్. సో మన యొక్క చివరి శ్వాస వరకు కూడా మనం ప్రభువుని విశ్వసించాలి, మనము దేవుని నమ్ముకోవాలి. శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, నిందలైనా, అవమానాలైనా ఉన్నా లేకపోయినా అంతా హైఫైగా ఉన్నప్పుడే దేవుడు గొప్పవాడు మంచివాడు అని అనటం కాదు. ఏమీ లేనప్పుడు కూడా, కష్టాల్లో కూడా, కన్నీళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. అలాంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మనం ఎన్నడూ కూడా కదిలించబడము. శ్రమల మధ్యలో ఉన్న వ్యక్తులు మనకు ఆదర్శనం కావాలి. ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా శ్రమలలో సైతం వారు పరీక్షించబడినప్పుడు వారి జీవితాల్లో దేవుణ్ణి వారు నమ్మినటువంటి విషయాల్ని మనం గమనిస్తున్నాం. ఒక యేసేపు జీవితంలో చూసినా ఆయన ఒంటరివాడే, ఐగుప్తులో ఎవ్వరూ లేరు. ఆ సమయంలో తను నిందలు, కష్టాలు, అవమానాలు, జైలు పాలైనా ఏమాత్రం కూడా బెదరలేదు. నమ్మాడు దేవుణ్ణి నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తద్వారా ఆయన జీవితంలో ఎన్నడూ ఆయన కదిలించబడలేదు. ఆయన ఆ దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అలాగే మనం గమనిస్తే బానిసలుగా వెళ్ళిన షడ్రక్, మేషక్, అబేద్నెగో, అలాగే దానియేలు జీవితాలను మనం గమనించినప్పుడు వీళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో వేయబడ్డారు. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. వీళ్ళు నిరంతరము నిత్యము వాళ్ళు చెప్తున్నారు కదా, నెబుకద్నెజర్, మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని ఈ మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే నీ మాటకు మేము మాత్రం లోబడము, నీ యొక్క విగ్రహాలకి మేము మొరక్కమని అన్నారు. దానియేలు విషయంలో గమనిస్తే దర్యావేషు అనే రాజు చెప్తాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు, అనుదినము నువ్వు సేవిస్తున్నావు. అనుదినము సేవించటం కాకుండా అనుదినము తప్పక నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆలోచించినట్లయితే అనుదినము మనము సేవిస్తూ, అనుదినము మనం ప్రార్థన చేస్తూ, అనుదినము ఆయనందు విశ్వాసం ఉంచి మనం కొనసాగించబడుతున్నప్పుడు మనం ఎన్నడూ కూడా తప్పిపోము, ఎన్నడూ కూడా మనము కదల్చబడము. దేవుని యొక్క వాక్యంలో నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డాను ఉంది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే అప్రూటెడ్ అని, అంటే రూటెడ్ అంటే నాటబడటం, అప్రూటెడ్ అంటే పెరిగివేయబడటం, తీసివేయబడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మన జీవితంలో మనము ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి కారణాన్ని బట్టి మన యొక్క వేరు ఆయన ఎన్నడూ తీసివేయడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనలు యేసయ్య కూడా అంటాడు, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగించబడును అని. సో దేవుని చేత నాటబడి ఉండటం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఉన్నాడని,
ఆయన వెదుగు వారికి ఫలము దయచేసేవాడని. ఆ విధంగా మనం ఆయన నమ్మినట్లయితే ఆయన ద్వారా మనము నాటబడిన వాళ్ళం అవుతున్నాం. తద్వారా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎంత దరిద్రత వచ్చినా, ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మనల్ని పెళ్ళగించుడు, దేవుడు మనల్ని తీసి పారవేయడు, దేవుడు మనల్ని కదిలించుడు. ఎన్ని బాధలు వచ్చినా మనం ఆయన యందు నమ్మిక ఉంచున్నాం కనుక ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షించి నడిపిస్తాడు. ఈ ఉదయకాలం ముందు మరి దేవుడిని యొక్క మాటలు యందు నువ్వు విశ్వసించగలుగుతున్నావా? నీ బాధలు, నీ కష్టాలు. కొంతమంది ఎప్పుడు చూసినా అయ్యా మాకు ఈ బాధలు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ బాధలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఈ యొక్క స్వఖండమే ఎప్పుడు చూసినా ఈ వేదనే, ఈ దుఃఖమే. దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతున్నారు, దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోతున్నారు. ఆ బాధలు ఉన్నాయి, కాదంటలేదు. నేను కూడా ఏదో ఒక విధమైన సమస్య అంటూ నేను మానవుడినే కాబట్టి వస్తాయి. సేవకుడినైనంత మాత్రాన నాకు కష్టాలు, బాధలు ఏమి ఉండవులేని పాస్టర్ గారు మీకేమయ్యా మీరు ఏమైనా చెప్తారు అని అనుకోవచ్చు. కాదు, మేము కూడా మానవులమే కాబట్టి మాకు కూడా బాధలు ఉన్నాయి, మాకు కూడా కష్టాలు ఉంటాయి. కానీ వాటన్నిటికి మించి మన ప్రభు ప్రేమను తలంచుకుంటే మనం ఏ రోజు కూడా వీటి విషయమై బాధపడాలి. నేను దైవజనులు సాధు సుందర్ సింగ్ గారి యొక్క పుస్తకాన్ని నేను చదివాను. ఆయన పుస్తకంలో, ఆయన యొక్క చరిత్రలో రాయబడిన మాట ఏంటంటే, కొంతమంది ఆయన పట్టుకొని 2 చెట్లకు మధ్యలో వేలాడదీశారు. ఈ చేతికి కాళ్ళకి కట్టేసి, కాళ్ళు కూడా భూమి మీద లేవు, కాళ్ళు కూడా మధ్యలో వేలాడుతున్నారు. అంటే ఏ ఆధారం లేకుండా ఒట్టి తాళ్లతోనే కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆ ఉదయానికి వచ్చి వాళ్ళు చూస్తే ఈయన అలాగే ఆ తాళ్లతో కట్టివేయబడి ఉన్నటువంటి సమయంలో ఆయన అలాగే నిద్రపోతున్నాడంట, కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్నాడు. వాళ్ళు ఆయన లేపి అడిగారంటే, ఎలా సాధ్యమైంది ఇంత వేదనలో, ఇంత బాధలో ఎలాగా నువ్వు ఎట్లా నిద్రపోయావు, నువ్వు ఎలా ప్రశాంతత ఉన్నావు అంటే ఆయన అన్నాడట, ఏమని, నా ప్రభువు 3 మేకుల మీద వేలాడాడు. ఆయన భారము, ఆయన వేదన, ఆయన యొక్క పరిస్థితిని నేను చూస్తున్నప్పుడు నా బాధ నాకు బాధగా లేకుండా పోయింది. నాకు వేదన ఏమనిపించలేదు, ఆయన బాధే ఎక్కువగా అనిపించింది. ఆయనను తలంచుకుంటుంటే నాకు ఎక్కడ లేని నెమ్మది కలిగింది. నా బాధ నేను మర్చిపోయాను. రోజున మనం ఆలోచించాలి. మనం ఎప్పుడు చూసినా అయ్యా నాకు అది, నాకు ఇది అనేదానికంటే కూడా ఆయన పడిన బాధలు, ఆయన పొందిన అవమానాలు, శ్రమలు, గాయాలు, వాటిని తలస్తే మన సమస్యలు ఒక లెక్క కావు. దూది పింజల్లాగా దూది ఎగిరిపోతుంది చూడండి గాలికి, అలా మన బాధలు, సమస్యలన్నీ ఎగిరిపోతాయి. ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేస్తాడు. నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు. అబ్రహాము దేవుణ్ణి నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. కంటిన్యూగా మనం దేవుణ్ణి నమ్ముతూనే ఉండాలి. పుత్రుడైన యోబు కష్టాల్లో ప్రభువుని నమ్మాడు, మంచిగా ఉన్నప్పుడు నమ్మాడు. కష్టాల్లో దేవుడు లేడని చెప్పి భార్య చెప్పమన్న దాన్ని ఆయన చెప్పి దూషించలేదు. కష్టాల్లో కూడా దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. మనం చేద్దామా? తప్పగా నువ్వు ఎన్నడూ కదిలించబడకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ పరిచయను దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క ఉదయకాలం ముందు నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడు అన్న మీ మాటను మాకు జ్ఞాపం చేసి మమ్మల్ని, మా ప్రాణములను మీరు ఉత్తేజపరిచారు. మా యొక్క పితరులు ఎంతోమంది అనుభవించిన అనుభవాలను మీరు మాకు తెలియచేశారు. మా జీవితంలో కూడా నేటికి మీరు చూమగలిగిన దేవుడు కనుక నేడు కూడా మీరు అద్భుతాలు చేస్తున్నారు. మా ఒక్కొక్కరి యొక్క హృదయంలో ఉన్న ప్రతి భారం, ప్రతి వేదన, కన్నీళ్ళు, దుఃఖం ఏమున్నా సరే అది మీ యొక్క సన్నిధిలో అయ్యా వాటన్నిటి నుంచి మాకు పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించు దేవుడని, అదే సమయంలో ప్రభా మేము మీ బాధను ధ్యానించినప్పుడు ఈ కష్టాలు ఇవేవి కూడా మాకు కష్టాలుగా ఉండవని మీ యొక్క వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు బలపరిచారు. ఉదయకాలం ముందు నీ విడలైన మా అందరితో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు ఆశ్రయించండి, దీవించండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని చాలిన దేవుడుగా ఉండి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం నీతిమంతుడిగా ఉండి ఎన్నడూ కదల్చబడకుండా దేవుని చేత నడిపించబడుతున్న వారందరికీ కృపయు సన్నిధి సమాధానం తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నువ్వెన్నడూ కదిలించబడవు, కలవరపడకు, అధైర్యపడకు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నిరంతరం ఆయన నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మేలు చేసి స్థిరపరిచి నడిపించు.